మొత్తం తగలబెట్టేస్తా సార్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ టీజర్ రివ్యూ. మన టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణ సారథ్యంలో యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా VD12. ఈ చిత్రానికి సాయి సౌజన్య, గిరీష్ దర్శిక సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రక్మిణి వసంత్, భాగ్యశ్రీ బోర్సే, శ్రీరామ్ రెడ్డి, కేశవ్ దీపక్, మణికంఠ వారణాసి తదితరులు నటిస్తున్నారు. VD12 అనే వర్కింగ్ టైటిల్తో పిలుస్తున్న ఈ సినిమాకు టైటిల్ను అనౌన్స్ చేస్తూ టీజర్ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. VD12 సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికొస్తే అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నవీన్ నూలి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోల అవినాష్ ఆర్ట్ విభాగం పనులను పర్యవేక్షిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్డ్రాప్తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఏంటనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూస్తే, విజయ్ దేవరకొండ తన కెరీర్లో నటించే 12వ సినిమాకి కింగ్డమ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొద్ది కాలంగా ఈ సినిమాకి టైటిల్ ఏమని పెడతారనే ఆసక్తి అందరిలో నెలకొనున్న విషయం అందరికీ తెలిసిందే. ఆసక్తిని మించి అభిమానులను కొత్త ఉత్సాహాన్ని కలిగించే విధంగా టైటిల్ను ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా టీజర్ను అత్యంత ఎమోషనల్గా, యాక్షన్ దట్టించి వదిలారు. అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం. నేలపైన దండయాత్రలో మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజు కోసం, కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మను ఎత్తిన నా యముడి కోసం అని ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్లో విజయ్ దేవరకొండ గురించి కామెంటరీ వినిపించాడు. ఆ బీజిఎంకి, ఎన్టీఆర్ వాయిస్కి గూస్ బంప్స్ రావడం ఖాయం. అంత అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ వాయిస్ ఓవర్. ఇక జైల్లో విజయ్ దేవరకొండ ఆర్తనాదాలు చేస్తూ ఎమోషనల్గా కనిపించాడు. ఓ అధికారి ముందు కూర్చుని ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అంటూ విజయ్ దేవరకొండ యాంగ్రీమన్గా కనిపించడం టీజర్లో విశేషంగా కనిపిస్తుంది. మే 30వ తేదీ 2025 ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో కింగ్డమ్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కింగ్డమ్ చిత్రానికి విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. సినిమాని వేరే స్థాయికి తీసుకుని వెళ్ళడానికి తన వైపు నుంచి 100% కృషి చేస్తున్నారు. విజయ్ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టి ఉండటం సహజం. కింగ్డమ్ టీజర్ విడుదల తేదీ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూశారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ కట్టిపడేసింది. విజయ్ తన స్టార్డమ్కి తగిన సరైన కథ వస్తే ఏం చేయగలరో కేవలం టీజర్తోనే రుజువు చేశారు. జెర్సీ వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండను పూర్తిగా సరికొత్త అవతారంలో చూపిస్తున్నారు. కింగ్డమ్ టీజర్ విజయ్ అభిమానులను సంతృప్తి పరచడమే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లోనూ సినిమా చూడాలనే ఆసక్తిని మరింత పెంచింది. సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ తనదైన నేపథ్య సంగీతంతో మరోసారి కట్టిపడేశారు. టీజర్లో విజయ్ పాత్రను దర్శకుడు చూపించిన తీరు, దానిని తన సంగీతంతో అనిరుద్ మరో స్థాయికి తీసుకువెళ్లిన తీరు అద్భుతం. ఛాయాగ్రాహకులు జోమాన్ టీ జాన్, గిరీష్ గంగాధరన్ తమ కెమెరా పనితనంతో చిత్రానికి మరింత అందం తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకి ఎడిటర్గా నవీన్ నూలి, కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. 2025 మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో కింగ్డమ్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించి ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇవంటి ఇవాల్టి టీజర్ రివ్యూ విశేషాలు. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మొత్తం తగలబెట్టేస్తా సార్.